రైట్. రెండు అంశాలు, గండిపేటకి గోదావరి జిల్లాలు, హైదరాబాద్కి తర్వాత మూసీ ప్రక్షాళన. రామ్మోహన్ రెడ్డి గారు, ముందు గోదావరి నది జిల్లాల విషయానికి వద్దాం. శ్రీపాద ఎల్లంపల్లి నుంచి వచ్చాయి నీళ్ళు, అవి కాళేశ్వరం నీళ్లు కాదు అనేది రేవంత్ రెడ్డి గారి వాదన. కాళేశ్వరంలో భాగమే శ్రీపాద ఎల్లంపల్లి కూడా అనేది బీఆర్ఎస్ పార్టీ వాదన. ఏంటి అసలు ఈరోజు ఇప్పుడే జస్ట్ ప్రారంభించారు, శంకుస్థాపన చేశారు. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవి కాళేశ్వరానికి దానికి అసలు సంబంధమే లేదా? కళ్యాణ్ గారు, ముందుగా మీకు పనున్న పెద్దలకి అండ్ 10 టీవీ ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. కేటీఆర్ గారు ఆవేశపడుతూ మాట్లాడిండే తప్ప కొంచెమని ఆలోచన చేసి మాట్లాడేది ఉండే. ఎందుకంటే వాళ్ళ నాయన కట్టినటువంటిది ఏదో మనం తోకకాడికి పోయి మేము కట్టినాము, తోకకాడికి పోయి ఏదో చేయబోతుండ అనేటటువంటిది అన్నారు. అసలు తలకాయ ఏంటిది, మొండెమేంటిది, తోకేంటిది అనేటటువంటిది మనం మాట్లాడుకోవాలి. ప్రాణహిత చేవెళ్ళ, ప్రాణహిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు. ప్రాణహిత అంటే తలకాయ దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చేవెళ్ళ తోకైతుంది. అంటే ఉత్తర తెలంగాణకి నుంచి మొదలు పెట్టుకుంటే దక్షిణ తెలంగాణ చేవెళ్ళ దాకా నీళ్లు తీసుకొచ్చేటటువంటి బృహత్కరమైనటువంటి నీటిపారుదల ప్రాజెక్టుని మీరు, మీ నాయన, మీ బావ, మీ కుటుంబం అందరు కలిసి ఫస్ట్ తలను నరికిండ్రు. ఏడుదాకా నరికిండ్రు? ఎల్లంపల్లి దాకా కొట్టేసిండు. ఏడికించి ప్రాణహిత నుంచి ఎల్లంపల్లి దాకా ముందు చేసినటువంటి పనులు మొత్తం పోయినాయా? తలకాయ తీసేసిండు. మళ్ళీ కిందికి వస్తే ఇటు చేవెళ్ళ దక్షిణ తెలంగాణని మొత్తం ఏమంటారు ఎండబెట్టిండు. ఇటు తోకని కొట్టేసి అటు తలకాయని కొట్టేసి మొండెంని మాత్రమే చేసి అది కూడా కుంగేటటువంటి ప్రాజెక్టు కట్టి కాసుల కక్కుర్తిపడి ఈరోజు తెలంగాణ ఖ్యాతిని ఈరోజు దేశం కాదు ప్రపంచంలో కూడా తలదించుకునేటట్టు చేసినటువంటి మీరే ఇంత దమ్ము ధైర్యంతో మాట్లాడితే, ప్రాణహిత చేవెళ్ళలో మా ప్రాజెక్టే ఉంది. ఈరోజు మేము తెస్తున్నటువంటి నీళ్లు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి, కాళేశ్వరం నుంచి కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటటువంటిది కాళేశ్వరం ఎల్లంపల్లి నుంచి ఆ నీళ్లు మల్లన్న సాగర్కి వస్తాయి, మల్లన్న సాగర్ నుంచి ఇక్కడికి తెస్తున్నారు. అంతే కదా? అవును, అంతే కదా? అంతే. రైట్. శ్రీపాద ఎల్లంపల్లి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే వాళ్ళ కాళేశ్వరంలో కూడా పాత కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి 6 ఆన్లైన్ స్టోరేజ్లను వాడుకుంటూ, ఇప్పుడు ఏదైనా కూడా అప్పర్ మానేర్లు, లోవర్ మానేర్లు ఏమైనా మాట్లాడుకోండి, 6 ఆన్లైన్ స్టోరేజ్లు కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ప్రాజెక్టులను వాడుకుంటూ ఇదంతా కాళేశ్వరం అని చెప్పి అన్నటువంటి చరిత్ర మీది. ఈరోజు మేము నీళ్లు తీసుకొస్తున్నటువంటిది కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే, నీళ్లు ప్రాణహిత కాడ తక్కువ ఉన్నాయి కాబట్టి ఈడ ఏమంటారు తుమ్మిడి కాడ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మేడిగడ్డ కాడికి వచ్చినామని చెప్పి మీరు ఏదైతే అన్నారో ఆ అన్నటువంటి దాని దగ్గరికి నుంచి సుక్క నీళ్లు తోడుతున్నటువంటి పరిస్థితి మీరు 1,00,000 కోట్లు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరంలో ఉందా లేదా? లేదు. మేడిగడ్డ లేదు, అన్నారం లేదు, సుందిల లేదు. నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు? ఎల్లంపల్లి ఎవరు కట్టిరు? కాంగ్రెస్ పార్టీ కట్టింది. దీనికి ఆధారం గోదావరి జలాలు. ఏడికెంచి వస్తున్నాయి గోదావరి జలాలు? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, అటు కడెం మాత్రమే దీనికి కూర్చుంటుంది. ఈ 2 సోర్స్ నుంచి మనం ఈరోజు తీసుకొని వచ్చి పాతవన్నీ ఎగ్జిస్టెన్స్ను కూడా వాడుకుంటూ మేము ఈరోజు హైదరాబాద్కి తాగునీటితో పాటు 20 టీఎంసీలు తీసుకొచ్చేటటువంటి ప్రతిపాదన మనం చేసినాం. దాంట్లో 17.5 టీఎంసీలు తాగునీటి కోసం. ఎందుకంటే రాజధాని పెరుగుతా ఉంది, విస్తారంగా మారుతా ఉంది కాబట్టి మనం భవిష్యత్తు కార్యాచరణ ఉండాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కూడా కళ్యాణ్ గారు, ఈ 10 సంవత్సరాలల్లా కేటీఆర్ కానీ వాళ్ళ నాయన కానీ కృష్ణా నుంచి కానీ గోదావరి నుంచి కానీ ఒక కొత్త సోర్స్ పాయింట్ నుంచి హైదరాబాద్కి నీళ్లు తీసుకొచ్చింది చూపెట్టమన్నారు. ఓపెన్ ఛాలెంజ్ తీసుకోండి. పాత గోదావరి అయినా ఫేజ్ 1 ఫేజ్ 2 అయినా కృష్ణాలైనా మేము తీసుకొచ్చినటువంటివి. పాత మంజీరాల కాడికి నుంచి మొదలు పెట్టుకుంటే మిగతావన్నీ కూడా మా హయాంలో జరిగినటువంటివి. తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు నీ అడ్మినిస్ట్రేషన్ ఒక వాటర్ సోర్స్ పాయింట్, డ్రింకింగ్ వాటర్ సోర్స్ పాయింట్ హైదరాబాద్ ఏడికెంచనే తెచ్చినా ఒకటి చూపెట్టు. మళ్ళీ ఈరోజు పునాదులు వేస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీనే. గతం చేసింది మేమే, భవిష్యత్తు నిర్మించేది కూడా మేమే. మిషన్ భగీరథ పైప్ లైన్ ఎక్కడ చూసే ఉన్నాయి కదా, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటర్? మిషన్ భగీరథ పైప్ లైన్ అంతా హైదరాబాద్కి వస్తుంది కదా, గోదావరి నుంచే వస్తుంది. అది ముందు సందే తాగునీటి ఉన్నాయి. వీళ్ళు అధికారంలోకి రాగానే 3 నెలల్లోనే పోయి ఆయన ఇప్పేసేసి ఫోటోలకు ఫోజ్ ఇచ్చాడు గోదావరి ఫేజ్ 2 ఫేజ్ 3. ఆ రోజు ఎవరు చేసిరు మొత్తం అయిపోయిన దాని తర్వాత ఆయన ఓపెనింగ్ సెరమనీ చేసిండు. అప్పుడే మన రాజకీయాలు మనం మాట్లాడినాం. కానీ నేనంటుంది ఏంటంటే, మీరు ఈ 10 సంవత్సరాలలో ఒక డ్రింకింగ్ వాటర్ సోర్స్ పాయింట్ అంటున్నా, నల్లలిప్పడం కాదు. రైట్, ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఆ 3 టీఎంసీ అన్నా లేకపోతే పాతవి అనేటటువంటి 2 టీఎంసీ పర్ డే ఏదైతే మనం తీసుకోవాలనుకున్నామో ఇవన్నిటికీ సోర్స్ పాయింట్ ఏంటి? సోర్స్ పాయింట్ ఏంటిది? సోర్స్ పాయింట్ నీళ్ళు ఏడికెంచి తోడతాం? ఎల్లంపల్లి నుంచే తీసుకోవాలి. ఎల్లంపల్లి కాదు, ఎల్లంపల్లికేం తీసుకోం. కాళేశ్వరం అనేటటువంటి ప్రాజెక్టు
నీటిని ఏంటిది ప్రాణహిత గోదావరి రెండింటిది కలిపితే ఇక్కడ నీళ్లు చానున్నాయి కాబట్టి ఏడికెంచి వచ్చినాం తుమ్మిడిగడ్డకెంచి మేడిగడ్డకు వచ్చినాం అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్పేది. అసలు తోడేటటువంటి ఆస్కారమే లేదు. పడ్డ నీళ్ళు పడ్డట్టు కిందికే వెళ్ళిపోతుంటే అటు ఏపీ మీదకేసి సముద్రంలో కలిసిపోతుంటే మేడిగడ్డ గురించి మేడిగడ్డ గురించి అంటే ప్రకాష్ గారు రామ్మోహన్ రెడ్డి గారు అంటున్న పాయింట్ ఏంటంటే మేడిగడ్డ సుందిల్లా అన్నారు ఇవి పనిచేయట్లేదు, అక్కడ వాటరే లేదు. లేనప్పుడు ఎల్లంపల్లికి ఎట్లా వస్తాయి, ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్ ఎట్లా వస్తాయి, మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ ఎలా చేస్తామనేది కాంగ్రెస్ వాదన. అది అంటే వాళ్ళ వాదన అట్లున్నది. బట్ వాస్తవం చెప్పాలంటే ఒక 3 నెలల నుంచి 4 నెలలు కనుక ఎల్ఐటి వాళ్ళకి టైం ఇచ్చినట్టయితే మనకి ఎన్డీఎస్ఏ చెప్పింది, విజిలెన్స్ కమిటీ చెప్పింది, పీసీ కోర్స్ కూడా చెప్పారు ఏమనంటే వెంటనే అది పునర్నిర్మించాలి మేడిగడ్డ పియర్ అని చెప్పి. ఒకసారి కనుక మేడిగడ్డ పునర్నిర్మాణం జరిగినట్టయితే మనకు సమ్మర్ లో కూడా ఎత్తిపోసుకోవచ్చు. ప్రకాష్ గారు మేడిగడ్డ సుందిల్లా అన్నారం ఈ 3 పనిచేయకపోయినా వాటర్ వస్తున్నాయి అనేది పాయింట్ అక్కడ. అది భవిష్యత్తులో కూడా అలా వస్తాయా? ఈ 3 లేకపోయినా వాటర్ వచ్చే అవకాశం ఉందా? అట్లా ఉన్నాక మనం తుమ్మిడటి ఎందుకు రాజశేఖర రెడ్డి గారు డిజైన్ చేశారండి? రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, ప్రాణహిత చెవెళ్ళ డిజైన్ చేసింది. ఒకవేళ అట్లా నీళ్ళు వచ్చినట్టయితే ప్రాణహిత కాడ తుమ్మిడటి ఎందుకు నిర్మాణం చేసేవాడు? చెప్పండి. తర్వాత మీరు ప్రకాశన ఒక క్వశ్చన్ నాది. ఇప్పుడు మొత్తం 240 టీఎంసీలు మేడిగడ్డ కాడికించి ఎత్తిపోసేటటువంటిది ఉంటే దాంట్లో 169 టీఎంసీలు ఇరిగేషన్ కోసం అన్నాం. తర్వాత 30 టీఎంసీలు ఏమో హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కోసం. ఇది డిపిఆర్ లా, నేను డిపిఆర్ సంగతి మాట్లాడుతున్నా. తర్వాత 10 టీఎంసీ డ్రింకింగ్ వాటర్ ఫర్ విలేజెస్ అక్కడ ఉంటున్నటువంటి. నేను ఆయకట్టు కూడా మాట్లాడా. ప్రాణహిత నుంచి చేవెళ్ళ దాకా వచ్చేటటువంటి దాంట్లో ఎల్లంపల్లి మీదకి ఉంటున్నటువంటి కట్ చేస్తే 2 లక్షల ఎకరాల ఆయకట్టు ఎగిరిపోయింది. పాత ఏదైతే ప్రాణహిత చేవెళ్ళు ఉండనో వీళ్ళు చేసినటువంటి రీడిజైనింగ్ తోటి వచ్చే ఆయకట్టు అది ఎగిరిపోయింది. నేను ఇంకోటి కాళేశ్వరం అనేటటువంటిది అయిపోయింది కదా వాళ్ళ లెక్కల ప్రకారం. 30 టీఎంసీ హైదరాబాద్ కి డ్రింకింగ్ వాటర్ వచ్చి ఉండాలి కదా. ఏది మరి తోడేటటువంటి సోర్స్ లేదు, అయిపోయిందని చెప్పినప్పుడు మనకు డ్రింకింగ్ వాటర్ లేదు. ఇట్లా ఎన్ని బూటకపు పోతారు. కంక్లూడ్ చేస్తాను కళ్యాణ్ గారు. ఇప్పుడు ప్రకాష్ అని ఇంతసేపు మాట్లాడిండు, నేను లేమన్ భాషలో చెప్తున్నా. ఈ ఉన్న మోటార్లు సరిపోతలేవని కేసీఆర్ గారు బృహత్కరమైన ఒక పెద్ద మోటార్ వేసిండు. బాయిలు మిగతా అన్ని హౌజులు అన్నీ ఒకటే, స్టోరేజ్లు ఆన్లైన్ స్టోరేజ్లు మొత్తం హౌజుల గురించి మనం మాట్లాడతలేము. ఇప్పుడు నువ్వు వేసినటువంటి కొత్త బోర్ పనే చేస్తలేదు అంటున్నా నేను. హౌజులు ఉన్నాయి కదా, హౌజులు నింపే సంగతి వదిలిపెట్టి నువ్వు తోడదామన్నటువంటి బోర్ సంగతి ఏంటంటున్నాం. సోర్స్ ఆఫ్ వాటర్ హెడ్ రెగ్యులేటర్ అనేటటువంటిది ఏంటిది? మేడిగడ్డ కాడికి అంతే. నువ్వు మేడిగడ్డ కాడికి నీళ్లే తోడనప్పుడు మోహన్ గారు అదే చెప్తున్నారు. ప్రకాష్ గారు ఈ రోజు వచ్చినప్పుడు ఎక్కడ తోడాల్సిన పని లేదు, ఆటోమేటిక్ వస్తాయి వాటర్. ఏడికెంచి వస్తాయి? ఎల్లంపల్లి నుంచి మొత్తం మల్లన్న సాగర్. అది ఎవరు కట్టింది? కాంగ్రెస్ పార్టీ కట్టింది. మీరే కట్టినా వర్షాలు పడ్డప్పుడు ఇష్యూ లేదు, వర్షాలు పడనప్పుడే మేడిగడ్డ అవసరం అవుతుంది అనేది ప్రశ్న. వర్షాలు పడితేనే ప్రాణహితలు కూడా వరద వస్తుంది. వర్షాలు పడకపోతే ఎక్కడైనా లేనప్పుడు నేనేమంటున్నా, గ్రావిటీ తోటి వచ్చేటటువంటి ప్లాన్లను మార్చి పంపులతోటి లేపేటటువంటి ప్లాన్లు వేసింది మీరే, కుంగింది మీరే. కానీ పూర్తి చేయలేదు 7 ఏళ్ళు 14 వరకు అనేది పాయింట్ ఒకటి. రెండోది, సరే అదొక సబ్జెక్ట్ చాలా రోజుల నుంచి నడుస్తుంది. రెండోది, అప్పుల్లో ఉంది రాష్ట్రం, దివాలా తీసింది. అప్పుల కోసం ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోయే దొంగను చూసినట్టు చూస్తున్నారు. అక్కడ ఎవడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలే. నన్ను పీక్క తింటారా, కోసుకు తింటారా అని కూడా బాధపడ్డారు. ఆయన ఆవేదనలో అర్థం ఉంది. 1,50,000 కోట్లతో మూసీ పునరుజ్జీవం అనే ఒక ప్రాజెక్ట్ తీసుకోవడం, ఆ మూసీ అక్కడ ఎవరు కూడా మేము దీన్ని వదిలి వెళ్ళామని వాళ్ళు తిరుగుబాటు చేయడం మనం అవన్నీ చూసాం. దాన్ని అంత పెద్ద ప్రాజెక్టు మీద వ్యతిరేకత వస్తే దాన్ని బిట్లుగా విభజించి చిన్నగా చేస్తూ దాన్ని మూటల వేట, మూసి మాటన మూటల వేట చేస్తున్నారు అనేది కేటీఆర్ గారి వాదన. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే నిజంగా మూసి పునరుజ్జీవం అనేది 1,50,000 కోట్లతో అవసరమా తెలంగాణకి? అవసరమా కాదు, అంత అవుతుంది అనేటటువంటి ఆస్కారం. అంతైనా ఎంతైనా మూసి పునరుజ్జీవం అనేటటువంటిది జరగాలి అనేటటువంటి వ్యాఖ్యానించిన దాన్ని మనం వక్రీకరించి పోవాల్సినటువంటి అవసరం లేదు. అవును కష్టాలలో ఉన్నాం, అవును అప్పులలో ఉన్నాం. ఆ అప్పులు కూడా వీళ్ళ కుంభకోణాల వల్ల మనం ఈరోజు మోస్తా ఉన్నాం. ఆ మిత్తిలు కట్టలేక సస్తా ఉన్నాం. అయినప్పటికీ తాగనీకే జనాలు పెరుగుతున్నప్పుడు, నగరం అభివృద్ధి అవుతున్నప్పుడు తాగనీకే నీళ్ళ కోసం ప్రయత్నం చేద్దామా వద్దా? అది చెప్పుని నాకు. మరి అదే చేస్తున్నాం మేము. విజయ్, మీ ఎందుకు చేయలే 10 ఏళ్ళ
16,000 కోట్లతో మీరు ప్రతిపాదనలు తెచ్చారు మూసీని, ఎందుకు చేయలేదు? రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఉన్నప్పుడు 16,000 కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు తీసుకొచ్చారు. అందులో భాగంగానే 33 STPలు తీసుకొచ్చినారు. అది పూర్తి పూర్తయినాయి. దాదాపు ఏమంటారంటే ప్రభుత్వంపై లోపు 80-90% పనులు పూర్తయినాయండి. వాళ్ళప్పుడు కష్టాలు లేవు, కొత్త కష్టాలు వచ్చినాయంటే కష్టాలు ఒకవేళ 2014 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఉన్నటువంటి కష్టాలు తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాతనే వీళ్ళు చేసినటువంటి పనులతో తీరింది ఒకటి చెప్పండి. కాగితం కావాలి నాకు, ఉత్త వేగం మాట్లాడితే కాదు. గోదావరి జలాల నుంచి వచ్చినటువంటి డ్రింకింగ్ వాటర్ సోర్స్ని అప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసిన దాన్ని 10 ఏళ్ళు నడిపించినావు. నేను అదే క్వశ్చన్ వేసిన, ఈ 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ మీ కుటుంబం మొత్తం కలిసి ఏ వాటర్ సోర్స్ పాయింట్ నుంచి హైదరాబాద్కి లీటర్ తాగే నీళ్లు తెచ్చిండ్రు? లీటర్ నీళ్లు చూపెట్టు 10 ఏళ్ళల్లా. దీనికి జవాబు ఉంటే మీరు గెలిచినట్టు, దీనికి జవాబు లేకపోతే మేము గెలిచినట్టు. ఊకే 545 కోట్లతోన 29/1/2022 GOMS నంబర్ 37 ఇచ్చింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి. దీంట్లో దాదాపుగా 15 రకాలైనటువంటి కాంపోనెంట్స్ మూసీ రిజర్వ్, మూసీ మీద బ్రిడ్జులు కావచ్చు, త్రాగునీటి కావచ్చు, ఈ జీవో ఉంది కావాలంటే చెక్ చేసుకుంటారు. కాగితంగా ఉన్నాడు కదా, మీరు పెండింగ్ పెట్టిన ప్రాజెక్ట్ పూర్తి చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, పునాది చేసిందంట. ఈయన కేటీఆర్ గారు షామీర్పేట దగ్గర కొబ్బరికాయలు కొట్టినట్ట, నెత్తిన నీళ్ళు పోసుకున్నారంట. ఎంత పిచ్చి పిచ్చి కేటీఆర్ గారు దురదృష్టితోనే ఈ సమస్య